కౌలు డబ్బులు కూడా రావడం లేదని రచ్చబండలో రైతు ఆవేదన చెందాడు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే కరెంటుకు అర ఎకరం పంట కూడా తడవడం లేదన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం మడిబందుల షర్మిల రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మద్దతు ధర దళారుల మీదనే ఆధారపడి ఉండటంతో రైతులు నష్టపోతున్నారని అన్నదాత చెప్పారు. రైతుల దగ్గర ధాన్యం అమ్మిన తర్వాత మద్దతు ధర ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తోందని షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు 460 రూపాయలు ఉన్న డీఏపీ ఈ రోజు 1250 నుంచి 1500 వరకు ఉందన్నారు. ప్రతి రైతుకు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు అప్పులున్నాయన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించే నాయకులు కూడా లేరంటూ వాపోయారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతుకు భరోసా ఉండేదన్నారు. ఎకరానికి కౌలు వచ్చేసి 20 నుంచి 25 వేల వరకు కౌలు ఉందండి. ఇక్కడ కౌలు తీసుకున్న రైతులు ఆత్మహత్య తప్ప రెండోదే పరిస్థితి లేదండి. ఇక్కడ కనీసం కరెంటు 3:30 నుంచి 4 గంటలు కూడా ఇవ్వట్లేదు. అది కూడా ఒక్కసారి ఇవ్వట్లేదు. అరగంట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత తీసుకుంటున్నారు. మళ్ళీ గంట తర్వాత పోతుంది. చేలోకి నీళ్లు వెళ్ళాలంటే ఈ కాలువలు సరిపోతున్నాయి, కానీ చేలోకి వెళ్ళి ఒక అరగం పంట కూడా తడవట్లేదండి. దీనివల్ల రైతులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తప్ప రెండో పరిస్థితి లేదండి. ఇక్కడ మద్దతు వచ్చేసి దళారుల చేతిలో పడిపోతుందండి. 1000 రూపాయలు కుంటాలు వచ్చి 1000 రూపాయలు రైతుల దగ్గర కొనుక్కొని వెళ్ళిపోతున్నారండి. కానీ గవర్నమెంట్ మద్దతు ధర అంటే ఎక్కడ పడుతుందో ఏం చేస్తుందో కూడా ఎవరు తెలియట్లేదండి. లాస్ట్ మూమెంట్ లో అంతా రైతులు ధాన్యాన్ని అన్నేసుకున్న తర్వాత అప్పుడు మద్దతు ధర ఇస్తున్నావు, నువ్వు మద్దతు ప్రకటించావు, లేకపోతే మార్కెట్ యార్డ్ లో పెట్టిన కొనుగోలు కేంద్రాలని చెప్తుందో తప్ప దీనివల్ల రైతుకు అనేది ఉపయోగం లేదండి. ఇదే రచ్చబండలో మాట్లాడిన కృష్ణచంద్ అనే వైఎస్ఆర్ అభిమాని మహానేత చనిపోవడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వాపోయారు. మనకున్న దాంట్లోనే కంపెనీలు పెట్టి మన రాష్ట్ర ప్రజలకే కానీ భారతదేశ ప్రజలకే కానీ ఉద్యోగాలు కల్పించారక్క మన జగనన్న. మన సొమ్ము నాశనం పోకుండా తీసాడక్క జగనన్న. అలాంటి వ్యక్తిని తీసుకెళ్లే వాళ్ళు చల్లబోయి జైల్లో పెట్టారక్క. వాళ్ళు ఏదో ఒక రోజు అదే జైల్లో జగనన్న బయటకు వస్తాడు. ఆ చేసిన బాబాలు కూడా అడ్డుతో కొట్టిపోయి అదే చల్లబోయి జైల్లో ఓట్లు లెక్కేసుకుంటా అటు జగనన్నలో వాళ్ళకి ఇంకా ఇది కూడా ప్రజలకు స్పందన లేదు, ఏం లేదు. అయినా కూడా తెలుసు కూడా ఇది అనేక ప్రవర్తిస్తున్నారక్క. అంతే కూడా ఖచ్చితంగా చెప్తున్నానక్క. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇక పార్టీ జెండా తెలుగుదేశం జెండా కనపడదక్క. ఖచ్చితంగా చెప్తున్న రోజు తెలుగుదేశం జెండా కనపడదు. తెలుగుదేశం జెండా కనపడలేదు. అమర్చించి పోయింది. దాంట్లో సమస్య లేదు. జగనన్న బయటకు వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్నారు కృష్ణచంద్. అభిలాష్, కృష్ణా జిల్లా, సాక్ష్యం న్యూస్. కాంగ్రెస్ టీడీపీలకు బుద్ది చెప్పమని షర్మిల అన్నారు. ఆ వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. షర్మిలలో వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసుకుంటున్నామన్నారు కృష్ణా జిల్లా వాసులు. వైఎస్ సువర్ణయుగం మళ్లీ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 116వ రోజు పాదయాత్రలో షర్మిల నూజివీడు నియోజకవర్గంలో నడిచారు. వైఎస్ఆర్ పాలనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బతికామన్నారు కృష్ణా జిల్లా వాసులు. మళ్లీ ఆ పాలన రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలంటున్నారు. శర్మల గారు మా ఊరు వచ్చినందుకు మేము చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డిని గుర్తు తెచ్చుకోవడానికి జగనన్నను మర్చిపోలేని పరిస్థితుల్లో ఉన్నాము. జగనన్న అంటే మాకు మహా ఇష్టం. శర్మల గారు మా గ్రామం వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము మా గ్రామ ప్రజలు పెద్దలు అందరూ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే మేము తలా గంజి కడుపు నిండా తినగలిగాం. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా గ్రామం ప్రజలు మేము అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఫంక్షన్లు రాలేదు, లోన్లు రాలేదు, ఇళ్ల స్థలాలు రాలేదు, కరెంటు బిల్లు ఎక్కువైపోయిన చేతను మా గ్రామస్తులు అందరూ మేము చాలా బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని కృష్ణా జిల్లా వాసులు చెప్పారు.
సతీష్, కృష్ణా జిల్లా, సాక్ష్యం న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలు తహతహలాడిపోతున్నారని కృష్ణా జిల్లా ప్రజలు చెప్పారు. కుమ్మక్కు కుట్రలు చేసేవారికి రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదల, దీక్ష రాష్ట్ర ప్రజలను ఆకర్షించాయని వైఎస్ఆర్ అభిమాని చెప్పారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, రాజశేఖర రెడ్డి కొడుకు ఎప్పుడు సీఎం అవుతాడనే తహతలు ఆడుతున్నారు ప్రజలంతా. కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనం కక్షతో ఉన్నారు. ఎందుకంటే సంపాదించాడని చెప్తున్నారు. సంపాదించకుండా ఈ వేలాది కోట్లంతా ఈ నాయకులంతా ఎక్కడి నుంచి సంపాదించారు, వాళ్ళు ఏ రకంగా ఆస్తులు పెంచుకున్నారో. ఇతను ఎక్కడ మినిస్టర్ చేయాల, ఇతను ఇందులో గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ అవ్వాలా. ఇతను సంపాదించాడని జైలు పాలు చేశారు. జైలు పాలు చేసినందుకు ఈ రోజుకి 10% జనం వ్యతిరేకత అవుతున్నారు. గవర్నమెంట్ కానీ అనుకూలం లేదు. గవర్నమెంట్ కి వ్యతిరేకమై జగన్ కు దగ్గర అవుతున్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు లక్షల ఇళ్లలో దీపాలు వెలిగించాయని కనక అనే మహిళ చెప్పింది. కరెంట్ 4 గంటలు 5 గంటలు ఇస్తాడు, 6 గంటలు ఇస్తాడు, తీసేస్తున్నాడు. ఏమి రాలేదు, ఏమీ రాలేదు. మా ఆయన గారికి నడుమ ఆపరేషన్ చేశారండి విజయవాడ విజేత హాస్పిటల్ ఆరోగ్యశ్రీ గురించి. మేము చేసుకున్నాక 25 మంది దాకా ఈ ఊర్లో చేసుకున్నారు. మా ఆయన గారికి పేపర్ కూడా ఇచ్చారు, చాలా బాగానే చేశారు. అభిలాష్, కృష్ణా జిల్లా, సాక్షి న్యూస్. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ టీడీపీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు షర్మిల. రాజన్న రాజ్యంలో బెల్ట్ షాపులు ఉండవన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం గొల్లపల్లిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు షర్మిల.